కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పూసలవాడలోని విషాదకర ఘటన కలకలం రేపింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి స్టీఫెన్ బాబు 7వ తరగతి విద్యార్థి నాసిర్ అహ్మద్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. స్కూల్లో పీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న టీచర్ తన బైక్ ను వేరే చోట నుంచి తీసుకొచ్చేయాలని ఇద్దరు బాలురకు కోరినట్లు సమాచారం. బైక్ ను తీసుకొస్తున్న సమయంలో విద్యార్థులు నియంత్రణ కోల్పోయి బైక్ పై నుంచి పడిపోవడంతో ప్రమాదం జరిగింది. స్టీఫెన్ బాబుకి గడ్డం వద్ద తీవ్ర గాయం కాగా నాసిర్ అహ్మద్ కు కాలు చేతికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలురకు బైక్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా పీటీ మాస్టర్ తన బాధ్యత నుంచి తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇస్తున్నాడని ఆరోపించారు. ఒక ఉపాధ్యాయుడిగా ఈ విధమైన నిర్లక్ష్యం అసహ్యకరమని, ఇలాంటి ఘటనపై అధికారులు విచారణ చేసి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను మధ్యాహ్నం అన్నం తినడానికి వస్తుంటే పీటీ సార్ పిలిచి నాకు 10th క్లాస్ నాకు బండి కలిసి బండి స్కూల్ కాడ పెట్టండి అని చెప్పింటే నేను ఆయన బండి తీసుకొని వస్తానంటే ఆయన బండిని తీసుకొని ఆయనకు కూడా బండి కాక సరిగ్గా అక్కడ గుర్తించడానికి నాకు చేతికి 5 కుట్లు పడినాయి, కాలు 3 ఏళ్ళు తిరిగినాయి. ఆయనకైతే ఇక్కడ నుంచి ఇంతవరకు పోయింది మొత్తం కండ. ఆయనకు లోపల అదంతా నరాలు కనస్తాయి. ఆయనకు 5 కుట్లు ఉంది. మళ్ళీ పీటీ సార్ మేము పూసలవాడలో ఉంటున్నాము. మా పిల్లోడు నసీర్ అహ్మద్ 7వ తరగతి పూసలవాడ హై స్కూల్లో చదువుతాను సార్. పీటీ సార్ వండుకొని బండి ఇచ్చి ఇంటి స్కూల్ కాడ పెట్టుకొని రానంటే ఆ పిల్లలకు మైనర్కి తీరని పిల్లలకు బీగన్ సౌలు ఇచ్చిండు సార్. అతనితో నా కొడుకు తోడుకోలేక బండికి గుద్దిచ్చి ఇట కాలు ఇరిగింది సార్. ఇదేంది సార్ పరిస్థితి, మీరు ఎందుకు ఇచ్చిండ్రు మైనర్కి తీరని పిల్లలు?